ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్ని వేల మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఈరోజు ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటే, అయ్యా ఈ దేశ ప్రధానమంత్రి గారు, అయ్యా ఈ దేశ విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళేమో గొంతమ్మ కోరికలు కోరలేదండి. మీరు చేతగాక నీటి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేస్తే ఆ లీక్ అయినటువంటి పరిస్థితుల్లో 23 లక్షల మంది విద్యార్థులు, నాట్ ఓన్లీ కేవలం విద్యార్థులండి, 23 లక్షల మంది కుటుంబాలు ఈరోజు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ముఖ్యంగా అయ్యా ఇది తప్పు అని ప్రశ్నిస్తున్నటువంటి యువకులపై, విద్యార్థులపై మీరు విద్యార్థులనే కనికరం కూడా లేకుండా లాఠీ చార్జీలు చేసి ఈరోజు కొంతమంది విద్యార్థుల ప్రాణాలు కోల్పోవడానికి మీరు వెనక నుండి నడిపించినటువంటి ఈ పోలీసు బృందం వారు ఖచ్చితంగా దీని మీద మీరు క్షమాపణ చెప్పాలి. విద్యార్థుల మీద జరిగినటువంటి పైశాచిక దాడిపై ఈ దేశ ప్రధానమంత్రి మరియు ఈ కేంద్ర మంత్రి వర్గం మొత్తం కూడా ఈ దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము కోరుకుంటా ఉన్నాం. దీని మీద దేశ ప్రధాని గారు నిన్న ఏదో జరిగిపోయినట్టు, ఈ భారతదేశ యువత విద్యార్థులు వాళ్ళ జీవితాలని అతను కాపాడుతున్నట్టు ఆయన ఒక మాట అన్నాడు. ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులే, వాళ్ళకి న్యాయం చేస్తామని ఉన్న పళంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామన్నారు. అయ్యా 22 రోజుల నుంచి ధర్నాలు, ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఈరోజు తమరు నిద్ర లేచారా? చనిపోయిన విద్యార్థుల్ని ఈరోజు మీకు గుర్తొచ్చారా? ఖచ్చితంగా ఇది పొలిటికల్ స్ట్రాటజీ యొక్క కేంద్ర ప్రభుత్వంది. దాన్ని తిప్పికొట్టే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశ వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలతో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ వాడు ఖచ్చితంగా పేద విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం.